నేను చాలా కొద్ది మందికి చేతులెత్తి నమస్కారం పెడతా. మీ వ్యవహార శైలి, మీకు సంబంధించినటువంటి పోరాటం, వీటన్నిటిని మేము విద్యార్థి దశ నుంచే వినున్నాం. అటువంటి మీరు తర్వాత కాలంలో వ్యాపారంలో కూడా సక్సెస్ఫుల్ వ్యక్తిగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. ఏదైతే అసెంబ్లీలో అవమానం పొందారో అదే అసెంబ్లీలో ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టి తెలంగాణ ఉద్యమకారులకి, తెలంగాణ వాదులకి, ఆశలకి ఊపిరిలూదారు. అటువంటి మీరు 2014-18లో కేసీఆర్ తోటే ఉండి 23 ఆయన ఎన్నికలకు వెళ్ళింది మీరు లేకుండా. ఈ తేడా క్లియర్గా కనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది 2018, 2014 ఎన్నికలు చూసినాక 2023 ఎన్నికలు ఎట్లా అనిపిస్తున్నాయి? యాక్చువల్గా కేసీఆర్ గారు తన స్వయంకృతాపరాధం తప్ప ఇలా వేరే వాళ్ళ తప్పు లేదు. వారు మాట్లాడితే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది అని మాట్లాడిన తప్ప ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కంటే కూడా కేసీఆర్ గారి యొక్క నియంతృత్వ పోకడలు కావచ్చు, కేసీఆర్ గారి ఏకపక్ష పరిపాలన కావచ్చు, కేసీఆర్ అంతిమంగా చైతన్యాన్ని, ఉద్యమాన్ని, ఉద్యమకారులని, ప్రజలను లెక్క చేయని తనం కావచ్చు, ఇవి మాత్రమే ఓటమికి కారణాలు తప్ప ఏదో వారు డెవలప్మెంట్ చేయలేదు లేకపోతే ఇంకేదో చేయలేదు దాంట్లో కాదు అసలు. యాక్చువల్గా రెండో అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అసలు 2018లో కూడా అంత గొప్ప విజయం ఏదో చేకూరిందో దానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి విజయానికి కూడా. కానీ 2023లో ఈ ఓటమికి పునాది 23 కాదు, 2019లోనే పునాది పడ్డది. మీరు 2019 పార్లమెంట్ ఎన్నికలు కనుక చూస్తే వారు హిందుగాళ్ళు, బొందుగాళ్ళు అనే పద్ధతి కానీ, సారు కారు 16 అనేటువంటి అహంకారపూరితమైనటువంటి నినాదాలు కానీ ఎప్పుడు కూడా ఎన్ని గెలుస్తారు, ఎట్లా గెలుస్తారు అనే దాన్ని పార్టీలు చెప్పలేవు, నాయకులు చెప్పలేరు. అది ప్రజల యొక్క హక్కు. అది దాన్ని కూడా వీళ్ళు శాసించారు. అంటే మాకు 16 సీట్లు వస్తాయి, ప్రజలు 16 సీట్లు గెలిపిస్తున్నటువంటి అహంకారపూరితమైన మాటలు ఏవైతున్నాయో దానికి ఆనాడే అక్కడ ప్రజలు మీది కాదు బిడ్డ, ఇది మాది అని చెప్పారు 19లో. ఎస్, ఎప్పుడు కూడా నాయకులు చరిత్ర నిర్మాతలు కారు, నాయకులు చరిత్రను మార్చలేరు. అంతిమంగా నాయకుడు నాయకత్వం వహిస్తుండొచ్చు కానీ ప్రజలు మాత్రమే చరిత్ర నిర్మాతలుగా ఉంటారు. ఇవాళ మనం చూస్తున్నాం, సారు కారు 16 అన్నప్పుడు 4 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది, 3 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2 సీట్లలో కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ మేరతో ఓడిపోయింది, భారతీయ జనతా పార్టీ కూడా 1 సీట్ అతి తక్కువ, అంటే దాదాపు 10 సీట్లు అలాగే కోల్పోయింది. దానికి కారణం ఏంటి? మేమేదో రెండవసారి అధికారాన్ని కట్టబెడితే మంచిగా పరిపాలిస్తారని చెప్పి మేము భావించినాం. కానీ తనకు రైట్ హ్యాండ్గా, లెఫ్ట్ హ్యాండ్గా ఉన్నటువంటి హరీష్ రావుని కావచ్చు, ఈటల నన్ను కావచ్చు అవమానపరిచే పద్ధతే కాకుండా అబ్సల్యూట్ మెజార్టీ ఇచ్చినప్పటికి కూడా 90 సీట్లు, 88 సీట్లు గుర్తు మీద గెలిచినాయి, 2 సీట్లు రెబల్ గెలిచినాయి. 90 సీట్లు గెలిచినప్పటికి కూడా 3 నెలల కాలం పాటు క్యాబినెట్ నియామకం చేయకుండా ఇది నా ఇష్టం, నేను చేస్తే వాడొక మంత్రి, నేను చేయకపోతే లేదు, నేను ఇస్తే వాడికి ఒక పదవి అనేటువంటి అహంకారపూరితంగా వివరించాడు. 3 నెలల కాలం పాటు మంత్రివర్గాన్ని నియమించకపోవడమే కాకుండా ఈయనకు మంత్రి వర్గంలో చోటు దక్కట్లేదు, ఆయనకు మంత్రి వర్గంలో చోటు దక్కట్లేదు, ఈయన గుర్రం అంటుండు, ఆయన గర్రం అంటుండు అని చెప్పి వచ్చేసి చివరికి కొద్ది మందిని మాత్రమే మంత్రులుగా తీసుకున్నారు. అలా వారికి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి హరీష్ రావు గారికి మంత్రి పదవి కట్టపెట్టలేదు. అక్కడే ప్రజలకు బాగా అంటే 3 నెలలు లేట్ చేయడం, 3 నెలల తర్వాత కూడా నిజంగా ఉద్యమాలు చేసిన వాళ్ళను, ప్రజలలో ఉన్న వాళ్ళని కాదని చేయడం, ఇది లత్త కొట్టింది. ఆనాడే పునాది పడ్డది. దాని కొనసాగింపే 2023 ఎన్నికలు తప్ప ఏదో నిన్న మొన్న ఈ కేసీఆర్ నెగిటివ్ అయిందనేది తప్పు.